నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, సమ్మర్ మొదలవుతోంది. ఇంకా చల్లగా తాగాలి, చలవ చేసేవి తినాలి ఇలా అనుకుంటూ ఉంటాం. మజ్జిగ తాగుదామనేసి. వాటిల్లో ముఖ్యంగా రాగి జావ అండి. కొంతమంది అంటే కొన్ని ప్రాంతాల వారు ప్రతిరోజు కూడా రాగి జావ తీసుకుంటారు. సీజన్‌తో సంబంధం లేకుండా. కానీ మనకి మన సైడ్ ఇక్కడ మన ఆంధ్ర, తెలంగాణలో చూసుకుంటే కనుక ఒక సమ్మర్‌కి అలా తాగుతూ ఉంటాం కదా! రాగి జావతో వెయిట్ లాస్ సాధ్యం అనేది వింటూ ఉన్నాం. అది ఎలా అండి? ఎలా తీసుకోవాలి అసలు రాగి జావని? రాగి జావ మీరు చెప్పినట్టు వెయిట్ లాస్‌కి హెల్ప్ చేస్తది. హ్మ్. కానీ అది ఎట్లా చేస్తది అది మనం తెలుసుకోవాలి. సో దట్ దాన్ని మనం ఇంకా బెటర్‌గా యుటిలైజ్ చేయొచ్చు. హ్మ్. రాగి జావ అనే కాదు, రాగులు స్పెషల్లీ. ఎందుకు అంటే ఇప్పుడు రైస్ ఏదైతే మనం తీసుకుంటాం కదా! అది తీసుకోవడం వల్ల వైట్ రైస్ స్పెషల్ ఏదైతే మన రెగ్యులర్ అది గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువుంటది. హ్మ్. అయితే ఎప్పుడైతే మనం తింటాం కదా! అది నమిలించేటప్పుడే మనకు నోట్లోనే డైజెషన్ స్టార్ట్ అయితది. దాంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమైతదంటే, మనకు ఇమ్మీడియేట్ గ్లూకోజ్ స్పైక్ ఉంటది దాంట్లో. యెస్. ఇమ్మీడియేట్ గ్లూకోజ్ స్పైక్ తోటి అది ఈజీగా అబ్జార్బ్ అయిపోతది మొత్తం మన పేగుల్లో. హ్మ్. అయితే ఏమైతది ఇప్పుడు మన బాడీలో ఎక్స్‌ట్రా క్యాలరీస్ అన్నీ డెవలప్ అయితాయి. దాంతోటి కొవ్వు పెరగడం అవకాశం ఉంటది. ఇప్పుడు అదే రాగులు, సజ్జలు మీరు మిల్లెట్లు తీసుకున్నా మీకు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటదనేసి మనకు తెలుసు. అవును. స్పెషల్లీ రాగులు ఏందంటే, మీకు ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటది దీంట్లో. ఇప్పుడు మొన్న ఒక పేషెంట్ నాకేమడుగుతున్నారు, థైరాయిడ్ వ్యాధి ఉన్నవాళ్ళు రాగులు తినొద్దు గదా! రాగి జావ తాగొద్దు గదా! నేను చెప్పిన, "ఎందుకు తాగరమ్మా?" అనేసి చెప్పిన. హ్మ్. ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల రాగి జావ లాగా చేసుకొని, మజ్జిగ కలుపుకొని యెస్. మీరు అవునండి. అది తాగితే మీకు ఒక సమ్మర్ డ్రింక్ లాగా గూడా అయితది. మళ్ళీ దాంతో పాటు వెయిట్ లాస్‌కి గూడా హెల్ప్ చేస్తది. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ ఉంది మేడం. ఈ బాటిల్ ఉంది. ఇప్పుడు ఈ బాటిల్‌లో మీరు ఈ ఫ్రూట్ జ్యూస్‌లు ఉంటాయి గదా! డబ్బా అవును. ఫ్రూట్ జ్యూస్‌లు ఉంటాయి గదా! అది మొత్తం నింపితే దాంట్లో ఫైబర్ ఉండదు. వాటర్ ఉంటది, షుగర్ ఉంటది. కొంచెం పల్ప్ ఉంటది. హ్మ్. అదే మీరు దీంట్లో రాగి జావ నింపితే మీకు ఫైబర్ క్వాంటిటీనే ఎక్కువ కనిపిస్తుంది. చాలా ఎక్కువుంటది. చాలా ఎక్కువుండడం వల్ల ఏమైతది, మనం అది హాఫ్ లీటర్ తాగినా, మనం హాఫ్ లీటర్ క్యాలరీలు పోవు మన బాడీలో. ఫైబర్ గూడా చాలా ఎక్కువ పోతది. హ్మ్. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువుంటది. మళ్ళీ ఎప్పుడైతే ఫైబర్ పోతది గదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. కీరా ఉంటది గదా! క్యారెట్, కీరా, బీట్రూట్ మీరు కట్ చేసుకొని మీరెంత తిన్నా కడుపు నిండిపోతది గదా! అవును. చాలా సేపు వరకు మీకు ఆకలవ్వదు గదా! అయితే ఏంది ఫైబర్ ఎక్కువ పోతే మనకు డైజెషన్ గూడా ప్రాసెస్డ్ కరెక్ట్‌గా అయితది. టైం తీసుకొని టైం చేస్తది. టైం ఇప్పుడు గంట తర్వాత ఆకలైతది లేకపోతే. హ్మ్. కానీ ఇట్లా చేయడం వల్ల 3 గంటల తర్వాత ఆకలైతది మీకు. ఎందుకంటే ఫైబర్ మెల్లగా డైజెస్ట్ అయితది. క్యాలరీస్ ఉండవు. అవును. దాంతోటి వెయిట్ లాస్‌కి అది హెల్ప్ చేస్తది. అండ్ మోర్ ఓవర్ ఏందంటే పెద్దవాళ్ళలో ఓకే. సరే. చిన్న పిల్లలుంటారు గదా! వాళ్ళకు మనము ఇవన్నీ పౌడర్‌లు మార్కెట్‌లో ఏది అవైలబుల్ ఉంటే అది పాల్లో కలిపేసి తాగిపిస్తాం గదా! దాని బదులు ఒక 100 గ్రాములు బాదాంలుంటాయి గదా! ఆ! బాదాంలు తీసుకొని, కొన్ని కాజూస్ తీసుకొని 100 గ్రామ్స్, కొన్ని పిస్తాస్ తీసుకొని 100 గ్రామ్స్. దీంట్లో మీరు ఒక 200 గ్రామ్స్ రాగులు ఇది గ్రైండ్ చేసేసిండ్రనుకోండి అన్నీ. డ్రై రోస్ట్ చేసి, ఇవి గ్రైండ్ చేసేస్తే దాంట్లో ఏ శక్తులు కోసమైతే మీరు ఇస్తున్నారో అవన్నీ ఏం రావు. డబ్బా దాంట్లో. హ్మ్. హ్మ్. కానీ దీంట్లో మీరు ఎంత అని ఇస్తారు గదా! దానికన్నా చాలా ఎక్కువొస్తాయి. యెస్. ఎందుకంటే దీంట్లో కాల్షియం ఉంటది. మినరల్స్ ఉంటాయి. ప్రోటీన్స్ ఉంటాయి. ఆ! హ్మ్. మళ్ళీ ఆల్మండ్ రిచ్ ఫర్ బోన్స్, హెయిర్. అవును. ఆ! మళ్ళీ మజిల్స్ కూడా. మళ్ళీ నిద్ర ప్రాబ్లమ్ ఉంటది కొందరు పిల్లలకి. వాళ్ళకు హెల్ప్ చేస్తది. బలానికి హెల్ప్ చేస్తది. పిల్లలకే కాదు, ఇది పెద్దవాళ్ళు గూడా తాగొచ్చు. మజ్జిగలో ఇది మీరు కలుపుకొని తాగండి. ఆ! అంటే మీకు రాగి జావ మనం మజ్జిగ కలుపుకొని, రాగుల పౌడర్ కలుపుకొని ఎంత అని తాగుతామని అనుకుంటారు గదా! ఇట్లా తాగి చూడండి. మీకు బలానికి బలం గూడా వస్తది. మీకు నీరసం గూడా తగ్గుతది. వెయిట్ కూడా తగ్గడానికి హెల్ప్ చేస్తది. కొందరికి ఈ వెయిట్ ఎక్కువుండడం వల్ల నరాల నొప్పులు గూడా అయితాయి వాళ్ళకు. అవునండి. వాళ్ళకి గూడా బెనిఫిషియల్ ఉంటదిది. ఏ టైంలో తీసుకోవాలి చేతన్ గారు? మీరు ఏం చేయండంటే, ఇప్పుడు 3 మీల్స్ తీసుకుంటారు. హ్మ్. 3 మీల్స్‌లకెళ్ళి మీరు క్వాంటిటీ ఆలోచించండి ఒకసారి ఎంత తింటున్నారనేసి. 3 మీల్స్‌లకెళ్ళి 3 బుక్కలు తక్కువ చేయండి. ఓకే. ఓకే. 3 బుక్కలు తక్కువ చేస్తే మీకు 4కి ఎట్లైనా ఆకలైతది. అవును. ఇప్పుడు కొద్దిగా ఇంకా ఎక్కువ ఆకలైతది గదా! 4కి ఇది తాగండి.
ఓకే. మజ్జిగతో పాటు రాగులు కలుపుకొని రాగి జావ తయారు చేసుకోండి. నేను చెప్పిన పౌడర్ కూడా మీరు చేసుకొని తాగి చూడండి, మంచిగా ఉంటుంది. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంది, చాలామంది ఏం చేస్తారు, రాగి జావలో షుగర్ కూడా కలుపుతారు, అవును. లేకపోతే బెల్లం బెల్లం కలుపుతారు. కలుపుకుంటారు. బెల్లం కూడా ఒక పర్యావాచి శబ్దం షుగర్కి. అయితే అది కూడా తీసుకోకండి. షుగర్ అట్లా అండ్ బెల్లం రెండు వాడొద్దు. రెండు వాడొద్దు. కావాలంటే ఒక చిట్కా ఉప్పు వేసుకోండి మీరు దాంట్లో, ఎస్. టేస్ట్ కోసం. అది కూడా అయినా మనం బాదాంలు వేస్తున్నాం, పిస్తాలు వేస్తున్నాం, కాజులు వేస్తున్నాం, దాని టేస్ట్ కూడా వస్తుంది. మనం న్యాచురల్ టేస్ట్ కూడా ఫీల్ కావాలి కదా. అయితే చైతన్య గారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చా రాగి జావా? మనకు ఇంపార్టెంట్ ఏంది డయాబెటీస్లో, మన బాడీలో తక్కువ కార్బోహైడ్రేట్ పోవాలి. అవును. తక్కువ కార్బోహైడ్రేట్ పోవాలంటే దాన్ని వేరే దాంట్లో మనం సప్లిమెంట్ చేయాలి. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, గూగుల్ చేస్తారు, రాగుల్లో షుగర్ ఉంటుందా, కార్బోహైడ్రేట్ ఉంటుందా అనేసి. అవును ఉంటుంది అనేసి దానికి ఇప్పుడు ఏంది ఏఐ జమానా మొత్తం. అవునండి. ఒక 1 వర్డ్ ఆన్సర్ వస్తుంది, ఎస్ అనేసి. వీళ్ళేంది మళ్ళీ, అరే మీరు తప్పు చెప్తున్నారు డాక్టర్, మీరు ఎక్కడ చదువుకున్నారు, దీంట్లో షుగర్ ఉంటుంది. నేనే చెప్తా ఎందుకు ఉంటుంది. దీంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇప్పుడు కార్బోహైడ్రేట్ అంటే షుగర్ మనకు తెలుసు. కార్బోహైడ్రేట్లో 2 రకాలు, సింపుల్ కార్బోహైడ్రేట్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. సింపుల్ కార్బోహైడ్రేట్ ఏంది, ఇట్లా మింగంగానే అబ్జర్వ్ అవుతుంది దాంట్లోకి వెళ్ళి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే ఏంది, అది బ్రేక్ అవ్వాలి ఫస్ట్. అది బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది, ఇది ఎట్లా బ్రేక్ చేయాలి, ఇప్పుడు దీన్ని ఎట్లా అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అది వెతికి బ్రేక్ చేయాలి బాడీ. అయితే అది వెతికి బ్రేక్ చేసినప్పుడు వరకు అది డైజెస్టివ్ సిస్టమ్ బయటికి ఉంటుంది. ఓకే. అయితే షుగర్ వ్యాధి పేషెంట్లకు కూడా ఇది చాలా బెనిఫిషియల్ ఉంటుంది. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా ఎవరికైనా ఉపయోగించవచ్చు, ఎవరికన్నా ఇవ్వచ్చు. అయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా డాక్టర్ గారు, వాటర్ ఎక్కువ తీసుకోవాలని అంటారు. అవును. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు ఫైబర్ ఏదైతే ఈ గ్రెయిన్స్ ఉంటాయి కదా, డ్రై ఉంటాయి. ఫైబర్ ఇప్పుడు ఒక చెక్క ముక్క ఉందనుకోండి, చెక్క ముక్క ఎట్లుంటుంది, గట్టిగా ఉంటుంది. ఆ చెక్క ముక్కని మీరు వాటర్లో ముంచేసేయండి, ఒక 2 రోజులు దాంట్లో పెట్టి తీస్తే ఆ చెక్క ముక్క కొంచెం సాఫ్ట్ అవుతుంది. అవును. ఎందుకు, అది మొత్తం ఫైబరే. జైలం, ఫ్లోఎం దాంట్లో ఉన్న ఫైబరే కదా మొత్తం. వుడ్ అంటే ఫైబర్, హార్డ్ ఫైబర్. దాన్ని సాఫ్ట్ చేయడానికి ఏంది, మనం ఏం చేస్తున్నాం, వాటర్లో వేస్తున్నాం. అట్లనే ఏంది, రాగుల్లో కూడా ఫైబర్ ఉంటుంది. అది మీరు వాటర్లో వేస్తే అది సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు రాగుల పిండితోటి దోశ కూడా చేస్తారు. అది కూడా వాళ్ళు మంచిగా నానబెట్టే చేస్తారు కదా. ఎందుకు, అవి సాఫ్ట్ కూడా ఉంటాయి, మళ్ళీ క్రిస్పీనెస్ కూడా వస్తుంది దాంట్లో, అండ్ డైజెషన్కి కూడా ఈజీ అయిపోతుంది అట్లా. అండ్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఇంకా తగ్గుతుంది. కాబట్టి వాటర్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఎక్కువనే తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే మేడం.